హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మార్నింగ్ బ్లాగ్స్. అందరూ ఎట్లా ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికైతే ముందుగా అయితే కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నేను ఆ రోజు పెడదామని వీడియో కష్టపడి తీస్తే నెక్స్ట్ డే అయిపోయింది అన్నట్టుగా. నేను అనుకున్న షెడ్యూల్ కంటే లేట్ అవుతుంది అన్నట్టు, అసలు అర్థం అవ్వట్లేదు. అయితే మీ అందరికీ అయితే చెప్పాల్సింది ఏంటంటే, మా పాప చూస్తే క్యూట్గా ఉంది కదా, అమ్మ రెడీ చేయడానికి నిన్ను కష్టపడ్డారు మీకు చూపిస్తా అన్నట్టుగా. ఒక డే మొత్తం కష్టపడితే ఈ విధంగా రెడీ అయింది. ఎట్లా చేసి వీడియో అప్లోడ్ చేద్దామని కృష్ణాష్టమి రోజున పక్క గట్టిగా బిగేసుకొని కూర్చున్నా, కానీ అంతనే అయిపోయింది అన్నట్టుగా. లేట్ అయిపోయింది చూడండి. పడుకుంది, డైలీ పడుకునేది ఆ రోజున మొత్తం ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ పడుకోలేదు. పడుకుంది కానీ ఫస్ట్ పారని పెడుతున్నానట ఫాస్ట్ అయితే. అది కొంచెం ఆరిపోయింది అనుకోండి, రెడీ చేయడం ఈజీ అయిపోతుంది, మళ్ళీ టక్కన అయిపోతుందని, లేకపోతే మళ్ళీ డ్రెస్ గిట్ల రుద్దుకుంటుందని టక్కటక్కైతే ఫస్ట్ పారని పెడుతున్నా. అది పెట్టినాక ఒక 10 నిమిషాలకేమో లేచింది. చూడాలి ఇక అస్సలు పడుకోవట్లేదు. ఆమె కోసం వాళ్ళ డాడీ అయితే లీవ్ పెట్టుకొని మళ్ళీ ఇంటి దగ్గర ఉన్నాడు ఫొటోస్ తీద్దామని, కానీ ఘోరంగా సతాయించుకుంది అన్నట్టుగా. అంత ట్రై చేసినా పడుకోవట్లే, అన్ని రెడీ చేసుకుని పెట్టుకున్నాం ముందుగాలే ఆమె కోసం అని. అయితే పారని ఇంట్లో లేకపోతే అయితే కుంకుమలో కొన్ని వాటర్ కలిపిన అన్నట్టుగా. నేను రెడీ చేస్తుంటే చూడండి హ్యాండ్స్ ఎట్లా దగ్గర తీసుకుంటుందో. నాకు ఫుల్ భయం అవుతుంది. లేచి ఆట ఆడుతుంది. నేను ఎంత జోగొట్టినా పడుకోవట్లేదు, పిచ్చి కోపం అవుతుంది. పిల్లల్ని చూస్తే అంటే సతాయించుకుంటే ఫుల్ అలసిపోయినట్టే విసిగించుకుంటాం కదా మనం కూడా. ఇక ఆ రోజు అయితే నేను మస్తు విసిగించుకున్నాను అన్నట్టుగా. అసలు నాతో కాలేదు, అబ్బాయి ఎందుకురా అనిపించింది. ఈ విధంగా జుట్లు వేసిన అన్నట్టుగా ఫస్ట్ టైం వేసిన క్యూట్గా అనిపించింది అన్నట్టు. అయితే గోపికమ్మ లాగానే అట్లనే చేద్దాం అనుకున్నాను అన్నట్టుగా, సౌరం వేసి చేద్దాం అనుకున్నా, కానీ సెట్ కాలేదు. తర్వాత మళ్ళీ హెయిర్స్ రిమూవ్ చేసేసిన, అట్లనే నార్మల్గా పెట్టేసినాం. పాపడి బిల్ల పెడుతుంటే పీక్కుంటుంది, అన్ని వీకేసుకుంటుంది అన్నట్టుగా. అదే కొంచెం పడుకున్నాక రెడీ చేస్తేనేమో సడన్గా లేచినా కొన్ని ఫోటోస్ తీసేసే వాళ్ళం, కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ కష్టపడితే ఈవినింగ్ ఏమో రెడీ అయింది. మెల్లిగా అలసిపోయింది అన్నట్టు, పీకి అన్ని పీకేసి అలసిపోయింది అన్నట్టుగా. మీకు అది షేర్ చేసుకుంటారా? మీ పిల్లల్ని మీరు ఇలా రెడీ చేస్తారు? మీ పిల్లలు కూడా ఇలానే సతాయించుకుంటారా? మీరు కూడా చెప్పండి. సో లాస్ట్ ఇయరే మంచిగా అనిపించింది అండి. పుట్టినాక 1 monthకి చెప్పినట్టున్నది, అప్పుడైతే అదే బెటర్ అనిపిస్తుంది. అది కూడా ఉందన్నట్టుగా ఆ వీడియో, కానీ ఇందులో ఎక్కడుందో గుర్తుకు వెతకాలి. ఒకవేళ దొరికితే పెడతా పక్క వీడియో అయితే. అప్పుడు క్యూట్గా ఉండే చిన్న పాప అన్నట్టుగా, 1 month బేబీ అయినా. అప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చింది ఇవన్నీ వాళ్ళ పాప కోసము. గోపికమ్మ అన్ని పట్టుకుని వచ్చింది అన్నట్టుగా. పక్కా వేయాలి, ప్రతి ఇయర్ పక్కా ఇట్లా తయారు చేయాలని. ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. అప్పుడు చిన్నగా ఉంది కాబట్టి తయారు చేయలేకపోయినాం. అందుకే ఇప్పుడు మంచిగా తయారు చేయించి ఫోటోస్ ఇద్దామంటే ఇలా వేస్తుంది, సతాయిస్తుంది. చూడండి నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడండి. మార్నింగ్ నుంచి ఈమె మీద కూర్చున్న, వంట చేయకుండా ఏం చేయకుండా ఒక రైస్ ఒకటే పెట్టేసి సతాయించుకుంటుంది. అది వేస్తే మనకు నచ్చట్లేదు. నేను ఆమె ఏడుస్తుందని, ఎండగొడుతుందని ఇలాంటి మెత్తటి వేసి, అంటే మెత్తటి అన్నట్టుగా చైన్స్ లాంటివి వేయకుండా ఇలాంటివి వేసి రెడీ చేస్తుంటే ఇలాంటి వాటికి కూడా విసిగించుకుంటుంది. చూడండి ఏడుస్తుందని చాక్లెట్ కూడా తినిపిస్తుంటే చాక్లెట్ తింటుంది, తిన్నాక మళ్ళీ ఏడుస్తుంది. కంటిన్యూ అన్నట్టు ఈమెతో. ఇక వీళ్ళ డాడీ కూడా మస్తు కష్టపడ్డాడు అన్నట్టు. చూడండి ఆడుకుంటూ అదొకటి ఏదో చూపిస్తూ అలా చేస్తుంటే నేను పైన రెడీ చేస్తున్నాం. ఆమె జుట్టుని మాత్రం మొదలు ముట్టుకోదన్నాడు. ఆమె హెడ్ మీద చేయబడితే ఫుల్ కోపం వస్తుంది, పీకేస్తాను డైరెక్ట్గా అన్ని. ఎంత కష్టపడి రెడీ చేస్తున్నానో అంత ఫాస్ట్గా పీకేసుకుంటుంది, ఫుల్ కోపం వస్తుంది. అసలు నా ఓపికకి హద్దులు లేవన్నట్టుగా మస్తు కోపం వస్తుంది, కానీ ఏం చేయలేకపోయినా. రెడీ అయ్యే బుద్ధి కాదు అప్పుడప్పుడితే. ఎందుకు పోంటున్నా వాళ్ళ డాడీ ప్లీజ్ అనుకుంటా, ప్లీజ్ ఒక్కసారన్నా రెడీ అయిపోయి ఏం కాదు అనుకుంటానే. అంటే ఇష్టం అన్నట్టు అట్లా రెడీ చేసి చూడాలన్న ఆయనకి. లాస్ట్ టైం మిస్ అయిపోయినాడు. లాస్ట్ అయితే పనికి వెళ్ళిపోయాడు, వర్క్కి వెళ్ళిపోయాను అన్నట్టుగా. వెళ్ళిపోవడం వల్ల తయారు చేపిస్తే చూడలేదు. అయితే ఈసారి నేను అంత కష్టపడి లీవ్ పెట్టుకున్న తయారు చేపి అంటే తయారు చేపిస్తే చూసుకుందామని ఆశ అన్నట్టుగా. చూడండి అది నేను జస్ట్ ఓనే చేసిన, పీకేసుకుంటుంది ఇప్పుడు మళ్ళీ. ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది. నేను జస్ట్ పిన్స్ ఎతుకుతున్నానట్టుగా అవి ఎక్కడెక్కడ మిస్ అయిపోయినాయి. మారుతుంది కదా మొత్తం, మళ్ళీ నాకు ఇబ్బంది కావద్దని బెడ్ మీద కూలర్ వేసి మరి రెడీ చేపిస్తున్నా, చల్లగా ఉండేటట్టుగా. అయినా కూడా విసిగించుకుంటుంది అన్నట్టుగా. ఆమెకి ఇబ్బంది అనిపిస్తుందా, లేకపోతే నార్మల్గా ఉంచుకుంటుందా, చిరాకేం పడదు, కానీ ఎందుకు ఈరోజు సతాయించుకుంటుంది. పీకేసి చూసేదా, ఇటు రెడీ చేయడం అటు వీకేయడం, అదే డ్యూటీ అన్నట్టు మాదిగా. ఫుల్ కోపం వచ్చింది. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారు చెప్పండి. ఇంతకు మా పాప రాధలాగుందా లేకపోతే గోపిక లాగుందా కూడా మీరే చెప్పండి. పీకేసింది చూసిరా మొత్తం, చిరాకు లేచింది అప్పుడప్పుడైతే. మొత్తానికి అయితే రెడీ అవుతుంది అన్నట్టుగా. అసలు అని చెప్పాలంటే వాళ్ళ డాడీ అన్నాడు, బొట్లు పెట్టవా, మెయిన్ బొట్లే కదా ఇంపార్టెంట్, అవి పెట్టు మంచిగా ఉంటాయి క్యూట్గా ఉంటుంది అన్నాక, సరే అయితే లాస్ట్కి అయితే ఓన్ ఎంతసేపు వేయడం అని ఫాస్ట్ చేసేసి ఫోటోస్ చేయొచ్చు, ఫస్ట్ బొట్లు పెడదామని పెడుతున్నాం. పడుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా ఫ్రెండ్స్ కూడా వచ్చినట్టుగా మార్నింగ్ గోపికమ్మ వేషం వేస్తే క్యూట్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మేము పక్క చూడాలి, మేము రెడీ చేస్తాం అనుకుంటే మార్నింగ్ వచ్చారు.
పాలు కూడా ఈవినింగ్ దాకా చూసి అలసిపోయారు అన్నట్టు ఈమని. ఎంత ట్రై చేసినా పడుకోవట్లేదు, ఏం చేసినా పడుకోవట్లేదు అని వాళ్ళు అలసిపోయారు అన్నట్టు. వాళ్ళు కూడా చూడండి ఎంత ఆడాడిపిస్తారు, ఫ్లూట్ ఇస్తారు, లైట్లు ఇస్తారు, ఓటి ఇస్తారు, కానీ అస్సలు వినట్లే అన్నట్టుగా. నేను కూడా మెల్లిమెల్లి అడ్డేటి కష్టపడుకుంటూ బొట్లు పెడదామని పెడుతున్నా. ఇంకా నేను మంచి డిజైన్స్ పెడదాం ప్లానింగ్ చేసుకున్నా పడుకుంటుందేమో అని. అసలు ఒక అర్ధగంటనే పడుకుంటే అయిపో అనిపించింది, ఒక హాఫ్ అన్ అవర్ అన్నా. అస్సలు పడుకోలేదు. వామ్మో ఈ పిల్లలతో ఇంత కష్టం ఉంటుందా, ఏదో సరదాగా అనుకుంటాం కానీ గోపికమ్మ వేషం ఇట్లా కృష్ణుడు వేషం అని. కృష్ణుడు వేషం అన్న జస్ట్ వాళ్ళకి ఇచ్చిరాగా ఏమి ఉండదు, కానీ గోపికమ్మ వేషం అంటే చున్నీలు అవోటి ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఇబ్బంది అనిపిస్తుంది కదా. వామ్మో అనిపించింది ఇక. అసలు నేను అనిపించింది నాకు అసలు ఇంతకీ నేను ఈరోజు వీడియో తీస్తున్నా, ఫొటోస్ తీస్తున్నా, అసలు అప్లోడ్ చేస్తున్నా అనిపించింది అన్నట్టుగా. అందరూ అప్లోడ్ చేస్తున్నా, మా పాపది ఎప్పుడు తీసి అప్లోడ్ చేద్దామా అని అనుకున్నా. కానీ ఇట్టకెళ్ళకైతే ఈవినింగ్ వరకు అయితే రెడీ అయిపోయిందంటే 6 o'clock వరకు ఫొటోస్ తీసి అప్లోడ్ చేసినాం. వీడియో కూడా ఆ రోజు నాడు అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ టైంకి సెట్ కాలేదు, వీడియో అయ్యే వరకు లేట్ అయిపోయిందంటే. చూడండి ఎంత క్యూట్ ఉంది మా పాప అయితే. కానీ ఫేస్లో మాత్రం మస్తు కలర్ వచ్చింది కదా, నాకైతే మస్తు అనిపించింది అన్నట్టుగా. నా దిష్టి రాకి తట్టింది, మంచిగా అనిపించింది, క్యూట్గా ఉన్నది. అటు ఇటు చేసి అయితే సెట్ చేసిన కింద మీద పడైతే ఫాస్ట్గా ఫొటోస్ అయితే తీసేసినాం అన్నట్టుగా. వాళ్ళు డాడీ వెళ్ళిపోయినాక మా తమ్ముడు వచ్చేసిండు. ఇక మా తమ్ముడు వచ్చినాక అక్కడ ఫొటోస్ అయితే తీసేసిండు. డాడీ ఉన్నంతసేపు రెడీ కాలేదు, వాళ్ళ డాడీ వెళ్ళిపోయింది, రెడీ అయింది. ఈసారి కూడా మిస్ అయిపోయింది అన్నట్టుగా. ఇవాళ డాడీ కూడా ఫీల్ అయ్యిండు, చూసారు నేను ఉన్నప్పుడు రెడీ అవుతలేదు అని అనుకుంటే కోపంగా ఫీల్ అయింది అన్నట్టుగా. చూడండి మొత్తం అందులో ఉన్న దూది మొత్తం నోట్లో పెట్టుకుంటుంది. ఫ్లూట్ ఒకటి ఇచ్చి ఫొటోస్ టక్క తీసినాం. ఒకళ్ళు వీడియో తీస్తే ఒకళ్ళు ఫొటోస్ తీసేయమన్నట్టుగా. ఏదో కింద తీసుకెళ్ళినాం, మంచిగా ఉంటుంది, పిక్స్ ఏమైనా మంచిగా వస్తాయేమో అని. చూడండి ఎట్లా ఉరుకుతుందో, నడవనే రావట్లేదు కానీ ఉరుకుతుంది. వాటిని పట్టుకొని భలే అనిపించింది అన్నట్టుగా. అంటే ఇట్లా బయటికి ఇట్లా అమ్మవారు బయటికి నడుచుకుంటూ వస్తే ఎలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది నాకైతే.